లావణ్య తండ్రి రామారావు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడుగుదాం అసలు ఏంటి రాజ్ తరుణ్, లావణ్య మధ్య సంబంధం ఏంటి? ఎందుకు వీళ్ళిలా రోడ్డున పడ్డారు అనే అంశాలకు సంబంధించి. రామారావు గారు మిమ్మల్ని సూటిగా ఒకటే ఒక ప్రశ్న అడుగుతాం. 2014లో పెళ్లయితే ఏ రోజు గూడా రాజ్ తరుణ్ తన భార్య అని లావణ్యని ఎక్కడ చెప్పుకోలేదు. దానికి మీరెందుకు యాక్సెప్ట్ చేశారు? తను ఎందుకు చెప్పుకోలేదంటే, ప్రజల మధ్యలో పెళ్లి చేసుకోలేదు. వాళ్ళిద్దరూ ఏదో టెంపుల్‌లో చేసుకున్నారండి. ఎందుకు వాళ్ళిద్దరూ టెంపుల్‌లో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం? అంటే చేసుకోవాల్సొచ్చిందంటే 2 కుటుంబాలు ఎవరైనా ఒప్పుకోలేదా? లే. ఆల్‌వేస్ వెల్కమ్ సార్. వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ఓకే. మా ఫ్యామిలీ నుంచి కూడా ఓకే. బట్ తను కెరియర్ గురించి ఏమైనా ఆలోచించాడో బట్ నాకు తెలీదండి. అలా జరిగిందండి. 2 కుటుంబాల నుంచి ఓకే అయితే గుడిలోకి వెళ్లి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఎందుకొచ్చిందంటే తను ముందుకు రాలేదండి. మేము ఎనీ టైమ్ కూడా చేద్దామని, గ్రాండ్‌గా చేద్దామని మేము ఉన్నామండి. వాళ్ళ పేరెంట్స్ కూడా, మేము పేరెంట్స్ కూడా ఒకే ఉన్నామండి. అంటే ఫస్ట్ నుంచి రాజ్ తరుణ్ లావణ్యని పెళ్లి చేసుకోవడానికి సుముఖత చూపించడం లేదా? అట్లేం లేదండి. అట్లేం లేదు. చేసుకుంటానే అంటున్నాడు. బట్ ఎందుకనేది కారణాలు తెలీదండి. రామారావు గారు మీరు కూల్‌గా చెప్పండి. మీ 2 కుటుంబాలు ఓకే అన్నప్పుడు రాజ్ తరుణ్, లావణ్య గుడిలో వెళ్లి ఎందుకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది? ఇప్పుడు గుడిలోకెళ్ళి చేసుకోవాల్సొచ్చిందంటే, రాజ్ తరుణ్ అందరితో చెప్తే ఎలా ఉంటదని ఫీలింగ్ అయ్యి చెప్పలేదనుకుంటా తప్ప అంత తప్పేం లేదండి. దానికి పేరెంట్స్‌గా మీరెందుకు ఒప్పుకున్నారు? అంటే ఒక కూతురి ఒప్పుకోవడం జీవితం అంత ఏంటంటే సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఎందుకొచ్చిందంటే అండి, ఇప్పుడు పాప కదా! ఆడపిల్ల చెప్పుకోలేదు కదండీ! హ్మ్. అందరి మధ్యలో చేపించుకోవాలి, పెళ్లి చేయాలని మాకు గూడా ఉంటదండి. కాకపోతే బట్ ఆ సీన్ ఎలా జరిగిందనేది తర్వాత మాకు తెలిసిందండి. గుడిలో ఎల్లమ్మ టెంపుల్, గచ్చిబౌలి టెంపుల్‌లో చేసుకున్నామని తెలిసిందండి. బట్ దానికి కారణాలైతే తెలీదండి. 2014లో పెళ్లయితే వీళ్ళిద్దరికి ఎప్పటినుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి? గొడవ ఏముంది సార్ 3, 4 మంత్ బీచ్‌లో ఒక ఆమె వచ్చింది కదా! హ్మ్. హ్మ్. అది నాగస్వామి రంగ హీరోయిన్. హ్మ్. అప్పటి నుంచేనండి. అంతకుముందు ఫ్రీడమ్ మంచిగుండేవాళ్ళండి. ఎంత అంటే మంచి 2, 3 నెలల క్రితం వరకు కూడా రాజ్ తరుణ్, లావణ్య అన్యోన్యంగా ఉండేవారా? బాగానే ఉండేవాళ్ళండి. ఈ అది డ్రగ్స్ అంతా క్రెడిట్ చేసి పాపని ఇరికిచ్చారండి. మాల్వి మల్హోత్రా కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, రాజు కావచ్చు, ఎవరనేది వాళ్ళ మధ్యలోనే జరిగిందండి. మా పాప మాత్రం ఎలాంటికి సంబంధం లేదండి. రామారావు గారు ఒకటి స్పష్టం చేయండి. వీళ్ళిద్దరి మధ్య ఇంత డిస్ప్యూట్ వస్తున్నప్పుడు 2 కుటుంబాలు అంగీకరించి పెళ్లి చేపించినప్పుడు మీరిద్దరు 2 కుటుంబాలు ఎందుకు కూర్చొని ఒకటి సార్ట్ ఔట్ చేసే ప్రయత్నం చేయలేదు? అంటే రాజ్ తరుణ్ అమ్మా, నాన్న ఏమైనా స్పందించలేదా? లేదండి. హ్మ్. వాళ్ళు ఆల్‌వేస్ వెల్కమ్ సార్. హ్మ్. వాళ్ళేం లేదు. వాళ్ళ తరపు నుంచి ఏం లేదు. మా తరపు నుంచి ఏం లేదండి. ఇప్పుడు ఇంత ఇష్యూ అయిన తర్వాత మీరు రాజ్ తరుణ్ అమ్మా, నాన్నతో మాట్లాడారా? మాట్లాడుతున్నాం గానీ 2 మంత్ నుంచి ఫోను నాట్ అవైలబుల్ అని 2 వస్తుందండి. మంత్స్ నుంచి కాదండి. ఈ ఇష్యూ అయినప్పటి నుంచి మీరు మాట్లాడారా? లేదండి కలవలేదు. ఫోను చేశాం గానీ వాళ్ళు రెస్పాన్సిబుల్ ఇవ్వలేదండి. అంటే రాజ్ తరుణ్ అమ్మా, నాన్న మీకు అందుబాటులో లేరు. అవునండి. అందుబాటులో లేరు. మీరు మీడియా ముఖంగా ఏం అప్పీల్ చేస్తూ ఉన్నారు రాజ్ తరుణ్ అమ్మా, నాన్నకి? మా పాప రాజు కలవాలి. మాకంత తప్ప ఏరే ఆశ లేదండి. హ్మ్. ఎలా అయితే వాళ్ళిద్దరూ ఎట్లా ఉన్నారో మీడి పదిలి ఈచ్ అదర్ అని ఇప్పుడు గూడా అలాగే ఉండాలండి. హ్మ్. అంతే తప్ప మాకు ఏరే అలాంటి ఆశలు లేవు. ఇంటికి ఆశలు లేవు. ఏరే పైసలు కావాలని ఆపరంటూ ఏం లేదండి. వాళ్ళిద్దరూ ఒకటి కావాలని మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నామండి. లావణ్యకి 2 సార్లు అబార్షన్ చేయించినప్పుడు బీయింగ్ ఏ పేరెంట్స్‌గా మీకు ఆ విషయం తెలుసా? అయన్నీ చెప్పకూడదు సార్ ప్లీజ్. ఒక అహా! ఆడపిల్ల మీకు తెలిసే జరిగిందా? ఇప్పుడు అయన్నీ నేను కూడా నా నోటితో చెప్పలేనండి. అహా! కానీ రామారావు గారు మీకు తెలిసే ఆ ఆపరేషన్స్ అన్నీ జరిగాయా? అవును సార్. మీ పాప హాస్పిటల్‌కి మీకు చెప్పిందా? ఇనండి వాళ్ళ మదర్‌కి చెప్తుండొచ్చు. వాళ్ళ అంటే వాళ్ళ మదర్‌కి చెప్తే వాళ్ళ మదర్ మీకు చెప్తారు కదా! ఇంగ ఇలాంటియన్నీ బయట చెప్పుకోలేము గదండీ! మళ్ళీ అంటే పాప రామారావు గారు ఒకటే మిమ్మల్ని క్వెషన్ చేసేది. అప్పుడు కూడా మీరెందుకు అపోజ్ చేయలేదు? ఏంటిది? అధికారికంగా పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా అబార్షన్‌లు చేయించడం ఏంటని మీరు క్వెషన్ చేయలేదా? ఇప్పుడు తను మూవీలో ఫుల్ బిజీ షెడ్యూల్‌లో ఉంటాడు సార్. మేమెప్పుడో నైట్‌లో వస్తాము, కలిసిపోతాము అంతా మంచిగానే ఉంటది. అప్పుడు అంతా గూడా చేసుకుందాంలే అంకుల్ తొందర ఏముంది? అలా అనుకుంటూ హ్మ్. టైం అంటే చేశాడు. పిల్లలొద్దు ఇప్పుడు అని చెప్తూ వచ్చాడా రాజ్ తరుణ్? పిల్లలన్ని మాట నాతోటి చెప్పలేదండి. ఆ! చేసుకుందాం అంకుల్ అందరి సమక్షంలో మంచిగానే చేసుకుందాం అన్నాడు గానీ, ఇట్లా అయిద్దని మాత్రం అంటే తెలీదు. ఏం చేసుకుందాం? అంటే మళ్ళీ వాళ్ళే పెళ్లి చేసుకుందాం. అందరి సమక్షంలో గుడిలో కాకుండా మళ్ళీ నేను పెళ్లి నేను చేసుకుంటానని గూడా చెప్పాడా? అన్నానండి గ్రాండ్‌గా అందరి సమక్షంలో ఉంది. నాకు ఒకటే ఏకైక పాప. హ్మ్. ఇంకెవరికి చేస్తామండి గ్రాండ్‌గా? హ్మ్. ఏకైక పాప చేద్దామంటే చేద్దామండి. చేద్దాం. వాళ్ళ పేరెంట్స్‌తోటి కూడా చెప్పామండి. మేము కూడా చెప్పాము. అందరి సమక్షంలో చేద్దామనే ఉంది. కాకపోతే తను ఆడ ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు. వాళ్ళిద్దరైతే మాత్రం
అది గచ్చిబౌలి ఎల్లమ్మ టెంపుల్లోనో సంథింగ్ చేసుకున్నారని మాత్రం తెలుసండి. అప్పుడు పెళ్లి జరిగినప్పుడు సమక్షంలో మీరున్నారా? మీకు తర్వాత లేదండి, చెప్పారా? లేవండి, మేము లేవండి. వాళ్ళిద్దరే ఉన్నారు. ఎవరు కూడా లేరు. వాళ్ళిద్దరే ఎళ్లారు. ఇంకా దేవుడే వాళ్ళిద్దరికి దిక్కండి. ఓపెన్ అంటే మీకు గాని, వాళ్ళ పేరెంట్స్‌కి గాని చెప్పకుండా చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అవన్నీ రాజధానిలో వాళ్ళిద్దరు అండర్‌స్టాండింగ్ అండి. ఎవరికి చెప్పదనుకున్నారో, ఏమనుకున్నారో బట్ ఐ డోంట్ నో. మాకు మాత్రం తెలిసిందండి. టెంపుల్‌లో గచ్చిబౌలి ఎల్లమ్మ టెంపుల్‌లో మ్యారేడ్ అయిందని. అంతేనండి. హ్మ్. ఇనఫ్. ఈ గొడవల గురించి, ఆపరేషన్స్ గురించి, డ్రగ్స్ గురించి, ఈ తిట్లు గురించి, బాటిల్స్‌తో దాడుల గురించి వీటన్నిటి గురించి మీకు తెలీదా? తెలుసండి. హ్మ్. కానీ ఏం చేస్తాం తనని? తెలిసినప్పుడు పేరెంట్స్‌గా మీరెందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఎందుకు రాజ్ తరుణ్ అవ్వదండి? ఎందుకు ఆ పాపను నిలదీయలేదు? జైలు నుంచి కాపాడింది నేను. ఆ పాపకు ట్రీట్మెంట్ చేపించింది పేరెంట్స్. మేము చేయకపోతే ఎవరు చేస్తామండి? మరి ఆ రోజు అంత చేసినప్పుడు రాజ్ తరుణ్ మీద ఎందుకు మీరు అపోజ్ చేయలేదు? కేసులు ఎందుకు పెట్టలేదు? కేస్ అంటే తను ఏమన్నా వద్దు. తను మంచిగా అవుతాడు డాడీ. ఏమొద్దు. తను మారుతాడు. నాకు దెబ్బ తగిలినా పర్లేదు, బ్లడ్ అయినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు. తను మారుతాడు. రాజ్ తరుణ్ ఇదే ఆరోపిస్తూ ఉన్నారు. నన్ను డబ్బుల కోసం వేధిస్తూ ఉన్నారు. చాలా వరకు నాతో కాంప్రమైజ్‌కి రావడానికి చూస్తూ ఉన్నారు అనేదైతే రాజ్ తరుణ్ మీ మీద చేస్తున్న ఆరోపణ. ఇందులో నిజం ఉందా? సరే. తన డబ్బు ఎవరికి కావాలండి? నా దగ్గరే లాట్ ఆఫ్ మనీ ఉంది. హ్మ్. నాకు అవసరం లేదు డబ్బు. హ్మ్. నేను కష్టజీవినండి. అర్థమైందా? కష్టజీవిని. తను రూపాయి అవసరం లేదు. తన ఇల్లు అవసరం లేదు సార్. నాకు కూడా దేవుడిచ్చిన, అమ్మ నాన్న ఇచ్చింది ఉందండి. ఎవరి రూపాయి కూడా ఆశించేవాడిని కాదు. అలాంటి మనుషులు మా అడ్వకేట్ గారు చెబుతారండి. నాకు ఒక రూపాయి ఆశించను. రాజధానిని ఎందుకండి? రాజధానిని పైలో తీసుకొచ్చింది నేనండి. హ్మ్. రాజధానిను ఉయ్యాల జంపాల స్టార్టింగ్ కాడ నుంచి, రూపాయి కాడ నుంచి, కోవిడ్ కాడ నుంచి హెల్ప్ చేసింది నేను సార్. ఎంత ఎంత ఎంతిచ్చారు రాజ్ తరుణ్? లాట్ ఆఫ్ మనీ ఇచ్చామండి. ఎంతిచ్చారు? లాట్ ఆఫ్ మనీ. అందాజుగా ఎంత? లేదు సార్, ఇన్ని లక్షలని నేను అబద్ధం చెప్పలేను. కోవిడ్ అప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే బయటికి పోయి రూపాయి ఇచ్చి ఏదైనా తినే టైం పరిస్థితి కూడా ఆయన లేదండి. అలాంటప్పుడు టూ వీలర్ వెహికల్ చెక్ చేస్తున్నారండి. మనీ తెస్తున్నారండి. టూ వీలర్ మీద రింగ్ రోడ్ సెకండ్ నుంచి వచ్చేసి ఎన్నో లక్షలు స్కూటర్ డిక్కీలో లక్షలు లక్షలు తీసుకొచ్చి ఇచ్చాను సార్ నేను. హ్మ్. మా పాపకు పెట్టింది నేను ఎలా చెప్పుకుంటానంటే 17 డాగ్స్ ఉన్నాయి. హ్మ్. ఎవరి మంత్ ఇప్పటిదాకా రాజ్ తరుణ్‌కి ఎన్ని లక్షలు ఇచ్చారనేది మీకు లెక్కలేదు. చాలా ఉంటుందండి. మా మిస్సెస్ రాసి ఉండొచ్చండి. హ్మ్. కానీ నేనైతే ఇప్పుడు నేను చూడలేదు కదా డైరీ. హ్మ్. చాలా డబ్బులు ఇచ్చామండి. కానీ తంది రూపాయి మేము తినలేదండి. హ్మ్. తంది రూపాయి మేము తినలేదు. మాకు అవసరం కూడా లేదండి. రాజ్ తరుణ్ చెప్తూ ఉన్నారు. మీ పాపకు షాపింగ్ కావచ్చు, మీ పాప మెయింటెనెన్స్ కావచ్చు అన్నీ గూడా నేనే ఇస్తూ ఉంటాను. నాకు డబ్బుల గురించి వేధిస్తూ ఉందనేదైతే రాజ్ తరుణ్ లేదండి. ఆరోపిస్తున్నారు. అదంతా ఫేక్ న్యూసు. హ్మ్. తను ఇచ్చుండొచ్చు. ఎలా ఇచ్చుండు? ఆ కుక్కలకి సాగు చేస్తారు కదా! అదేమంటారు వర్కర్స్. వర్కర్స్‌కి ఎవ్రీ మంత్ 20 25 బట్ నాకు తెలీదండి. వాళ్ళ గురించి ఇస్తారు. ఎవ్రీ మంత్ గ్యాసు, వాటికి ఫుడ్డు అన్నీ కూడా అరేంజ్‌మెంట్ ఏ టు జెడ్ నేనే చేస్తానండి. హ్మ్. బట్ వాళ్ళ జీతాల గురించి రాజస్థాన్ ఇచ్చుండొచ్చండి. మా పాప పర్సనల్ విషయం ఏ టు జెడ్ కూడా నేనే పెట్టుకుంటానండి. ప్రస్తుతం ఉంటున్న విల్లా నాకు రాసిచ్చేస్తే నేనెళ్ళిపోతాను అని లావణ్య అందని రాజ్ తరుణ్ ఆరోపిస్తున్నారు. లేదండి. నిజమా? లేదండి ఫేక్ న్యూస్. హ్మ్. లేదండి. మాకు అవసరం లేదు సార్. మీ మీడియా ద్వారా అందరికి చెబుతున్నాను. మాకు అవసరం లేదు. అల్లుడు, కూతురు రావాలి. మేము గ్రాండ్‌గా మా ఇంటికాడ చేసుకుంటాం మ్యారేజ్. అది కాదు రామారావు గారు. మీ పాపని బీర్ బాటిల్స్‌తో కొట్టినప్పుడు, మీ పాప మీద దొంగ కేసు పెట్టి జైలుకి పంపించినప్పుడు, రాజ్ తరుణ్ మీద దొంగ కేసు మీరెందుకు కాదండి. దొంగ కేసు కాదు. డ్రగ్స్ కేసు అని క్రియేటెడ్ చేసి ఎవరు క్రియేట్ చేశారు? మిస్ మి అది పాప అది నాసామిరంగా హీరోయిన్ మల్హోత్రా. మల్లవి, మల్హోత్రా హ్మ్. ఈళ్ళు నిన్నెట్టైనా జైలుకి పంపుతాం, జైలుకి పంపుతాం, అంటే జైలుకి మీ పంపుతాం రాజ్ అని. తరుణ్ మీ అల్లుడు ప్రమేయం లేకుండానే ఆ అమ్మాయి లేదండి. తనది కూడా హ్యాండ్ ఉందండి. మరి అలాంటప్పుడు యాండ్ ఉన్నప్పుడు, మీ పిల్లని పెళ్లి చేసుకొని ఉన్నప్పుడు మీరెందుకు అపోజ్ చేయలేదు? ఎవరికండి రాజస్థాన్‌కా? ఆ! అంటే ఏ ఏ ఒక్క పాయింట్‌లో మీరు అసలు నాకు ఆగిపోయారు? సంబంధం లేదండి. ఎలా జరిగిందో అని చేతులెత్తేసాడు. హ్మ్. అర్థమైందండి. కనీసము ఒక్కసారి కూడా ములాఖత్ చేయలేదండి. హ్మ్. హ్మ్. చేయలేదు. నేను ఎన్నో తిప్పలు పడి నా అడ్వకేట్‌ని పట్టుకొని ఏదో చేసుకొని నేను నా పాపను బయటికి తెచ్చుకున్నాను గానండి. హ్మ్. మచ్చలేని చంద్రుడిలాగా బయటికి తీసుకొచ్చుకున్నాను సార్. అంటే ఈ రోజుకి గూడా మీ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఉన్నారు. మీ అమ్మాయికి మస్తాన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని లేదండి. చెప్తూ ఉన్నాడు. లేదండి. ఇవన్నీ అలిగేషన్ చేస్తూ ఉన్నారు గదా! మీరు ఫర్దర్‌గా ఏమంటారు వీటి మీద? ఏం లేవండి. మస్తాననేమో ఇప్పుడు ఇలా ఉండవండి. ఎంతమందితో మాట్లాడతాం. అన్ని సంబంధాలు పెట్టుకుంటే ఎలా బ్రదర్ అది? మస్తాన్‌తో ఎటువంటి సంబంధం లేకపోతే గుంటూరు పోలీస్ స్టేషన్‌లో మస్తాన్‌తో నాకు పెళ్లి జరిపించండి అని మీ అమ్మాయి ఎందుకు కంప్లెయింట్ ఇచ్చింది? ఆ విషయం దాని గురించి అంటే నేనేం చెప్పలేనండి. ఎందుకంటే అన్నీ నాకు తెలీదండి. హ్మ్. అర్థమైందా? ఒకవేళ పెళ్ళికి ఎళ్ళింది మా పాప అయితే. మస్తాను వేరే వాళ్ళ మస్తాన్ మీద మీ అమ్మాయి కంప్లెయింట్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చిందండి? అది నో కామెంట్ నాకు తెలీదండి. ఎందుకంటే మస్తాన్ విషయం ఎందుకంటే నేను పెద్ద పరిచయం లేదు. అతన్ని కూడా నేనెప్పుడు చూడలేదండి. మీరెక్కడుంటారు? మీ అమ్మాయి ఎక్కడుంటది? మా పాప కోకాపేటలో ఉంటదండి. నేను సంగారెడ్డిలో ఉంటాను. మీరు మీ పాపతో ఉండరు. ఎట్లుంటామండి. నా బిజినెస్ నాకుంటది. మా పాప కుక్కలతోటి ఇక్కడుంటది.
మీరు మీ పాపతో రోజు మాట్లాడుతుంటారా? రోజు మాట్లాడతాం. ఏ విషయాలు మీ పాప ఒక్కరోజు కూడా మీకేం చెప్పలేదా? ఇలా చేస్తున్నాడు డాడీ, ఇలా అక్రమ సంబంధాలు "ఏంటి పెట్టుకుంటున్నాడని. అమ్మ, అన్నం తిన్నావా, ఎలా ఉంది?" అదే తప్ప తనేం చేస్తున్నాడు, మీరు ఎలా ఉన్నారు అలా. మీ అమ్మాయి చెప్పుకునే ప్రయత్నం చేయలేదా మీతో? వాళ్ళ అమ్మకేమైనా చెప్పుండొచ్చండి. వాళ్ళ అమ్మకి చెప్తే మీకు చెప్తారు అయ్యో, కదండీ! నేను నా పనిలో నేను బిజీ ఉంటా బ్రో. నేను ఇవన్నీ తీసుకోను. ఇప్పుడు కూడా నేను ఎంత కూడా వచ్చానండి అది. ఫైనల్‌గా ఈ విషయం మీద మీరు ఏం డిమాండ్ చేస్తూ మా ఉన్నారు? పాపకు ఒక్క మాట అండి, మీ మీడియా ద్వారా అందరూ చెబుతున్నాను. వాళ్ళది విల్లా అవసరం లేదు సార్. వాళ్ళది రాజ్ తరుణ్ రూపాయి అవసరం లేదు. రాజ్ తరుణ్ అల్లుడిగా మా ఇంటికి రావాలి. గ్రాండ్‌గా నేను పెళ్లి చేసి రాజ్ తరుణ్, లావణ్య పెళ్లి మళ్ళీ అధికారికంగా అందరి సమక్షంలో జరగాలంటారు. గ్రాండ్‌గా మేము చేస్తామండి. రాజ్ తరుణ్ విల్లాకు చూసేవో, వాళ్ళ వెనకాల ఉండి చూసేవో నాకు అవసరం లేదండి. ఏం అవసరం లేదు. 1 పైసా కూడా నాకు అవసరం లేదు సార్. మా చేతనైనతోటి మేము చేసుకుంటాం. బస్ అంతే. థ్యాంక్ యూ. కంప్లీట్ ఈ ఇష్యూకి పులి స్టాప్ పెట్టాలంటే రాజ్ తరుణ్, లావణ్య పెళ్లి మా సమక్షంలో మళ్ళీ అధికారికంగా గ్రాండ్‌గా జరగాలని లావణ్య తండ్రి రామారావు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్‌గా ఇప్పుడు మనం రామారావు గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ కూడా ఏ విషయానికి సంబంధించి అంటే లావణ్యకి, రాజ్ తరుణ్‌కి ఏం జరిగింది, ఆ గొడవలకు సంబంధించి గానీ, ఆ దాడులకు సంబంధించి గానీ, కేసుకు సంబంధించి గానీ ఆయన ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే మనకు ఒకటి అర్థమవుతూ ఉంది. అంటే వాళ్ళ పాప వీళ్ళతో ఏమీ షేర్ చేసుకోలేదా? లేదంటే కావాలని లావణ్య వాళ్ళ ఫాదర్ హైడ్ చేస్తూ ఉన్నారా అనేదైతే తెలియాల్సింది. ఈ కేసుకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని లావణ్య తరపు లాయర్ అయితే పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ కేసులో రాజ్ తరుణ్ ఏ విధంగా మీడియా ముందుకు రాబోతున్నారు అనేదైతే వేచి చూడాలి.